సెట్ చేసుకోమా. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ సోదరులారా, ప్రత్యేకంగా మీకు దయ్యాలు వేదాలు వల్లించటం అనే మాట మనం పదే పదే వింటాం. మీరు ఎప్పుడైనా చూసారా? మీరేమైనా చూసారా ఎప్పుడైనా? ఈ రోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తున్న, నా మాటలో కొంచెం శ్లేష ఉంటుంది, కొంచెం ఇది ఉంటుంది కదా, గౌరవప్రదమైన జీవితానికి మారుపేరైన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర, గౌరవప్రదమైన జీవితానికి మారుపేరైన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అనే దెయ్యం, అంటే ఊరికి చెబుతున్నానండి, ఆయన దెయ్యం అని నేను అంటలేదు, దెయ్యం వేదాలు వల్లించింది. అందుకు చూసారా దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే అది. ఏం చెప్పాడు ఆయన? గౌరవ మా తమ్ముడు లేడు, మా అన్న అంటాడు కదా అందరిని ఆయన, మా అన్న రాంబాబు గారు ఎంత మంచి మనిషి. సార్ మీరు ఎవరని చెప్పండి సార్. రాంబాబు గారు, అతనికి ఏమేమి బిరుదులు ఉన్నాయి? కామాంధుడు అనే బిరుదు అయింది కాదా? తల ఊపారు. ఒక అప్రాచ్యుల్లాగా మాట్లాడతారనేది ఆయన కాదా? తల ఊపారు. నికృష్టులాగా మాట్లాడతాడు అతను అనేది తెలీదా మీకు? అతను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఇంకా లోతుగా వెళ్ళను నేను. ఏయో అవి ఉంది కదా, అరా ఫుల్ ఏ ఉంటాయి, నేను వాటిలోకి వెళ్ళను నేను, మరీ బాగుండదు. ఎందుకంటే అతని భార్య అతని బిడ్డలు కూడా నా ప్రెస్ మీట్ వింటుంటారు. అంతకంటే లోతుగా రాంబాబు గారి సచ్చీలత గురించి నేను వెళ్ళను. రాంబాబు గారి సాంప్రదాయబద్ధమైన సభ్యత సంస్కారాలతో కూడుకున్న జీవితం గురించి నేను వెళ్ళను లోతుగా. కానీ అంబటి రాంబాబు లాంటి మనిషిని కూడా మా అన్న ఎంత గొప్పవాడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు వదులుతున్నాను నేను. అంబటి రాంబాబు గారిని చాలా మంచి మనిషి, సౌమ్యుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు నేను వదిలేస్తున్నాను నేను. ఆయన అంటాడు ప్రజాస్వామ్యం పోయిందట, జంగిల్ రాజు వచ్చినట్టు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జంగిల్ రాజుకు పితామహుడు మీరు, జంగిల్ రాజుకు పితామహుడే మీరు. మీ 5 ఏళ్ల పరిపాలన ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజున ఉదయం 10:40 గంటలకి తాడేపల్లిలో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు, 7 కార్లతో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు, సాయంత్రం 4:30 గంటలకి గుంటూరు చేరతారా? గుంటూరు ఈజ్ ఇట్ సో ఫార్? మీ ఇంటికి అంత దూరంలో ఉందా? అయినా కూడా మీరు ఊరేగింపుగా వెళ్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమనలేదు మిమ్మల్ని. పోనీలే, ప్రజాస్వామ్యం, ఆయన వెళ్తాడట, ఆయన ఏదో చెప్పుకుంటాడట, చెప్పుకోనివ్వండి అని వదిలేసింది. మీరు 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా వదిలేశారా? మీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా వదిలేరా? ఈ రోజున మీరే యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఫ్రీడమ్. మీరు ఒక తప్పుడు మనిషికి మద్దతుగా వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు. మీరు ఒక అరాచక శక్తికి మద్దతు పలకటానికి వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు. ఒక కామాంధుడు లాంటి వ్యక్తికి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు మీరని కూటమి ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు, అందరికీ తెలుసు. ఉచ్చ నీచాలు తెలియకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు, పెద్ద చిన్న తెలియకుండా. అశ్లీల పదజాలాన్ని కూడా యథేచ్ఛగా వాడే వ్యక్తిని మద్దతు పలకటానికి వెళ్తున్నామని తెలిసినా కూడా పోలీసులు ఎక్కడ నీకు ఆటంకం కల్పించలేదు.
కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారని పల్నాడులోని ఆత్మకూరు విలేజ్లో మాదిగలందరినీ కూడా గ్రామం నుంచి తరిమి కొడితే వాళ్ళు పెట్టేబేడ సర్దుకొని పొలాలు పశువులు అన్నిటినీ వదులుకొని గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. తలో చోటుకు పరుగులెత్తారు. వాళ్ళు ఆత్మకూరు గ్రామంలో లేరు. వాళ్ళందరినీ కూడా సమీకరించి గుంటూరులో ఒక క్యాంపు పెట్టి నడిపించి మీకు అండగా నేనున్నానని చెప్పి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యకర్తలందరినీ తీసుకొని నెక్స్ట్ డే ఉదయం ఆత్మకూరు వెళ్ళటానికి సిద్ధమైతే చంద్రబాబు నాయుడు గారిని బయటకు రానిచ్చారా మీరు? ఆయన ఇంటి దగ్గర గేటు దగ్గర మేమందరం వెళ్ళాం. చంద్రబాబు గారితో ఆత్మకూరు వెళ్దామని ఆయన ఇంటికి వెళ్ళాం మేమందరం కూడా. లోపలికి ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గేట్లు బిగించి గేటుకి తాళ్ళుతో కట్టి బయటకు రాకుండా బంధించిన ఓ జగన్మోహన్ రెడ్డి, ఆనాడు నువ్వెందుకు చంద్రబాబు నాయుడు గారిని రానివ్వలేదు బయటికి? ఈనాడు నువ్వెందుకు స్వేచ్ఛగా వెళ్ళావు? నువ్వు 28 కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరుకి 26 కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరుకి 5.5 గంటలు ప్రయాణం చేశారు. అవర్ గవర్నమెంట్ హ్యాజ్ అలౌడ్ ఇట్. మా ప్రభుత్వం అలౌ చేసింది. కానీ గ్రామం నుంచి తరిమి కొట్టబడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని టు రెస్టోర్ దమ్ అగైన్ ఇన్ దట్ విలేజ్, ఆ గ్రామంలో మళ్ళీ తిరిగి వాళ్ళని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లోంచి బయటకు రానివ్వలేదు. మీరు మాట్లాడతారా? ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడతారు. ఇది ప్రజాస్వామ్యం. ఈ రోజున నువ్వు వెళ్ళి ఆ అరాచక శక్తిని పలకరించడానికి 5.5 గంటల సమయం తీసుకుంది. ఎక్కడా నీకు ఆటంకం చెప్పలేదు. అది ప్రజాస్వామ్యం. నీవు ఆ రోజున కట్టింది ఏది ప్రజాస్వామ్యం? ఆ రోజున మాచర్లలో నామినేషన్లు వేయటానికి కూడా అలౌ చేయటం లేదు. అక్కడున్న మీ అనుంగు శిష్యుడైన ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న ఒక అరాచక శక్తి, ఒక దౌర్జన్య శక్తి, ఒక ఫ్యాక్షనిస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నామినేషన్ వేయటానికి కూడా రానివ్వట్లేదని చెబితే ఒక విచారణ చేయమని చెప్పి విచారణ కమిటీగా ఆనాడు మా ఎమ్మెల్సీ, ఆనాడు మా మాజీ ఎమ్మెల్యే 2 సీనియర్ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు మాచర్ల పంపిస్తే మాచర్లలో ఏం చేశారండి? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ రోజున మాచర్లలో? తరిమి కొట్టి వాళ్ళకి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు, చంపటానికి ప్రయత్నం చేశారు. మీ తురకా కిషోర్ అనే ఒక అరాచక శక్తి అక్కడ పెద్ద ఇనుప పైప్ తీసుకొని ఆ కారుని ధ్వంసం చేసి మా 2 నాయకుల్ని చంపటానికి ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆ వీడియో చూపించు తమ్ముడు, మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం వెనకరాని పోనీ కారుని కొట్టేది పెట్టు. ఇంకొంచెం చూడు, అతనే తురకా కిషోర్. ఆనాడు అరాచక శక్తి అతని చేతిలో ఏముందో చూడండి. కారులో బోండావమ్మ, కారులో ఆనాడు మా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మా అడ్వకేట్, వీళ్ళందరూ కారులో ఉన్నారు. అప్పుడు ఆన్ చేయి చూడండి ఎలా కొడుతున్నాడు, చూడండి. అది అరాచకం. ఇప్పుడేం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మాచర్లలో జరిగింది అది అరాచకం అంటే, అది అప్రజాస్వామికం. అక్కడ ప్రజాస్వామ్యం కుంటుపడింది, ప్రజాస్వామ్యం ఎగతాళి చేయబడింది. నామినేషన్లు వేస్తుంటే కొడుతున్నారంటే చూడటానికి వెళ్ళారు. అక్కడ మీరు చూడటానికి వెళ్ళింది ఎవరిని? వచ్చే నీచాలు లేకుండా నోటికొచ్చినట్లుగా అశ్లీల పదజాలంతో, నోటికొచ్చినట్లుగా పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడిన ఒక అరాచక శక్తిని పలకరించడానికి మీరు వెళ్ళారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటం మా వాళ్ళు వెళ్ళారు. ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. ఏం సమాధానం చెబుతారు మీరు? ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇదా ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు టూర్ పెట్టుకున్నారు విజయనగరం జిల్లాకి. 3 రోజులు టూర్ పెట్టుకొని అక్కడ పోలీసు వారు అనుమతి తీసుకొని
విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వలేదు మీరు. కారు ఎక్కి విజయనగరం వెళ్తానంటే ఆపేశారు మీరు. నేను పర్మిషన్ తీసుకున్నాను, పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, సెక్షన్ 30 యాక్ట్ ఉంటే దానికోసం నేను పర్మిషన్ తీసుకున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా వినకుండా ఆయన అక్కడ నిరోధించారు. అడుగు కూడా బయటకు వెళ్లకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెనక్కి పంపించి హైదరాబాద్కి ప్రభుత్వమే టికెట్ కొని ఆయన్ని హైదరాబాద్ తిరిగి పంపించింది. ఈరోజు నీకు ప్రజాస్వామ్య రాచమర్యాదలతోటి వెళ్ళావు ఒక అరాచక శక్తిని పరిశీలించడానికి. ఏది ప్రజాస్వామ్యం చెప్పు? నీ 5 ఏళ్ల పరిపాలన అరాచకం కదా, ఇది అరాచకమా? గుండెమై చేసుకున్నాను. అందుకే దయ్యాలు వేదాలు వెళ్ళించున్నాయి, గమనించండి తమ్ముడు అని చెబుతున్న పాత్రికేయ సోదరులకి. తిరుపతి వెళ్ళారు, అక్కడ అరాచకం జరుగుతుంది, ఇదే నామినేషన్లో ప్రచారం చేయటానికి కూడా రానివ్వట్లేదు అని చెప్తే కార్యకర్తలకి మద్దతు తెలియటం కోసం, వాళ్ళలో ధైర్యాన్ని నూరిపోయటం కోసం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్తే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి రానివ్వలేదు ఆయన. నిరసనగా తిరుపతి ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వెక్కడ కూర్చున్నావా ఈరోజు? ఇంట్లోంచి దర్జాగా వచ్చావు, కడుపు నిండా టిఫిన్ తిని వచ్చావు, కారులో కూర్చున్నావు. 5.5 గంటలు ప్రయాణం చేసావు గుంటూరుకి 26 కిలోమీటర్లకి. ఏది ప్రజాస్వామ్యం? ఆనాడు అధినేత చంద్రబాబు నాయుడు గారిని నేల మీద కూర్చోబెట్టిన నీది ప్రజాస్వామ్యమా? యథేచ్ఛగా వెళ్ళి ఒక అప్రాచ్యుడిని పలకరించడానికి మిమ్మల్ని ఎలవ్ చేసిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య. ఇది ప్రజాస్వామ్యం. అందుకే మీరు వేదాలు వల్లిస్తున్నారు దెయ్యంలాగా అని చెబుతున్నాను. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదని చెబుతున్నాను. విజయనగరం జిల్లా హైందవులు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికులు హైందవులు హిందూ మతాన్ని ఆచరిస్తారు. శ్రీరాముని దేవుడిగా కొలుస్తారు. విజయనగరం దేవాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని శిరస్సు నుంచి ఖండించి వేశారు ఒక దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు మీ వాడని నేను చెప్పటం లేదు, మీ పార్టీ వాడని నేను చెప్పటం లేదు, అది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చూసుకుంటారు. అక్కడ అలజడి రేగింది, ప్రజాశాంతికి భంగం కలిగేటట్లున్నది. మా టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చూడటానికి వెళ్తే ఎలా చేశారా మీరు? లారీలు అడ్డు పెట్టి, ట్రక్కులు అడ్డు పెట్టి అక్కడికి రాకుండా చేశారు. అది అరాచక పాలన అనేది, అప్రజాస్వామికం. ఈరోజు నువ్వు యథేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నావు. నువ్వు మాచెల్లి వెళ్తే మాచెల్లి వెళ్ళగలుగుతున్నావు ఫ్రీగా, నువ్వు పొదిలి వెళ్ళాలంటే పొదిలి వెళ్ళగలుగుతున్నావు ఫ్రీగా, కందుకూరు వెళ్ళాలంటే కందుకూరు వెళ్ళగలుగుతున్నావు ఫ్రీగా. ఎక్కడికి వెళ్ళినా ప్రజాస్వామ్యయుతంగా పడుతున్నారు. ఆనాడు మీ పరిపాలనలో ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? లేదే. ఈ రోజున వచ్చి మొసల కన్నీరు కారుస్తావా? ఆ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా? అచ్చెన్నాయుడు గారు పైల్స్ సర్జరీ తీసుకొని ఉన్నాడు, ఇంకా ఆ బ్యాండేజ్ కూడా పూర్తిగా ఆయన తొలగించలేదు. తెల్లవారుజాము 4 గంటలకు మీ సిఐడి వాళ్ళు గోడ దూకి ఆయన ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా బరబర ఈడ్చుకొచ్చారు. అక్కడి నుంచి వ్యాన్లో ఎక్కించి 14 గంటలు ఆయన అయ్యా బ్లీడింగ్ వస్తుంది, మీకు తెలుసు పైల్స్ అంటే, అంతకంటే వివరాలను చెప్పక్కల నేను, పెద్ద పర్సనాలిటీ అయింది. అయినా కూడా డొక్కు పోలీసు జీపులో ఎక్కించి 14 గంటలు వ్యాన్లో తిప్పారు. అనవసరంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. తర్వాత కేసు లేదు, ఏమీ లేదు, అతని మీద ఏ సాక్ష్యం లేదన్నారు. ఇదా అప్రజాస్వామికం? ఈ రోజున మీ అందరినీ ఇలా ట్రీట్ చేస్తున్నది అప్రజాస్వామికం. జగన్మోహన్ రెడ్డి మీది అరాచక పరిపాలన, మీది దుర్మార్గపు పరిపాలన. మీరు మాట్లాడతారా? కొల్లు రవీంద్ర మా ఫార్మర్ మినిస్టర్ ఏం చేశాడని అతన్ని 53 రోజులు జైల్లో పెట్టారు. దొంగ కేసు కాదా? మీ పేరుని కృష్ణమూర్తి కొడుకు కావాలని చేసిన కేసు కాదా? అది అప్రజాస్వామికం, అది అరాచక పాలన, అది జంగిల్ రాజ్. ఆ జంగిల్ రాజుకి పితామహుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు. నరేంద్ర మా ఫార్మర్ ఎమ్మెల్యే, దేవినేని ఉమా, వీళ్ళందరినీ ఎలా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టారో తెలీదా? ఎలా అరెస్ట్ చేస్తారు? ఇంత సచ్చీలుడైన మా సాంప్రదాయబద్ధంగా జీవితం సాగించే అంబటి రాంబాబుని ఎలా అరెస్ట్ చేస్తారని అంటున్నావు?
మరి వాళ్ళందరినీ ఎలా అరెస్ట్ చేశారు? మా పట్టాభి, మా పార్టీ సీనియర్ లీడర్ బోసడికే అన్నారు. అన్నమాట కరెక్టే. జనరల్గా వాడుకో భాష అది. అంటే అతను ఏం చేశావు? అతని ఇల్లు ధ్వంసం చేయించావు. అతని భార్య భయభ్రాంతులకు గురైంది. అతని బిడ్డ, చిన్న బిడ్డ అండి, ఆడబిడ్డ, పారిపోయి వాష్రూమ్లో, బాత్రూంలో తలుపేసుకొని ఉంది, భయపడింది. ఏం జరుగుతుందో తెలియట్లా. వాళ్ళ ఇల్లు ఎందుకు దాడి చేశారో తెలియలా, ఎందుకు పగలగొట్టారో తెలియలా. అంతమంది దుర్మార్గులే. అది అప్రజాస్వామికం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వం. నీది అరాచక ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అతను ఏం చేశారు? తోటలూరు పోలీస్ స్టేషన్లో ఎట్లా కొట్టించారు మీరు? ఎట్లా చేశారు మీరు? మరి పట్టాభిని అలా చేస్తే ఈ పనికిరాని వాడిని ఏం చేయాలి? అంబటి రాంబాబుని ఏం చేయాలి? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. మీకు ఉంటే పట్టాభి బోసడి కన్నందుకు అట్లా కొడితే ఇతను మాట్లాడింది ఏంటి? నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. రాష్ట్రం అంతా చూసింది, దేశం అంతా చూసింది. అందరూ చీకొట్టారు. అందరూ చీకొట్టిన వ్యక్తిని మీరెళ్ళి పొగుడుతుంటే గుంటూరులో ఏమిటి మీ పరిస్థితి? మీ స్థితి ఏమిటి? నాకు అర్థం అవ్వలేదు. ఇతన్నేం చేయాలని చెప్పి నేను అడుగుతున్నా. కానీ అలా చేసే ప్రభుత్వంగా చట్టబద్ధంగానే అతను అరెస్ట్ చేశారు, పంపించారు. నీలాగా మా పట్టాభిని పోలీస్ స్టేషన్లో కుమ్మించినట్టు చేయలేదే. ఇది ప్రజాస్వామికం అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, ఆయన అంటారండి మా వాళ్ళు ఎంత మంచి రాంబాబు, జోగి రమేష్ మంచివాడని ఎవరైనా అంటారండి? జోగి రమేష్ గురించి అంటే మీకు పూర్తిగా తెలియదు అనమాట. జోగి రమేష్ గురించి మీకు పూర్తిగా తెలియదు అనమాట. బొల్ల బ్రహ్మనాయుడు, ఫార్మర్ ఎమ్మెల్యే వినుకొండ, అతని భాష ఎలా ఉంటుందో తెలియదు కదా. పత్రికల వాళ్ళ ముందే మాట్లాడినాడు అతని వ్యవహార శైలి ఎలా ఉంటుందో తెలుసు మీకు. కరుణాకర్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడతారు. కరుణాకర్ రెడ్డి గారి కథ అయిపోయింది అనుకుంటారు. అవ్వలేదండి. ముందున్నది ముసళ్ళ పండగ. అతను ఎవరో ఉన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన గురించి చెబుతారు. ఎటువంటి వాళ్ళకి మీరు సర్టిఫికెట్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాదండి, మీరు పోలీసులు ఫోన్ ఎత్తలేదంట. ఫోన్ చేస్తే ఆ బొత్స సత్యనారాయణ ఎవరు, ఏం ఫోన్ చేస్తున్నాడు, ఆయన ఫోన్ వీళ్ళకి రికార్డు ఉందా, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడారు, అసలు ఆ నంబర్ తెలిసే బొత్స సత్యనారాయణ గురించి మనకు తెలుసు కదా. ఆయన ఏ నంబర్కి ఫోన్ చేశాడు? మీ 5 ఏళ్ల పాలనలో 18 సార్లు డీజీ అపాయింట్మెంట్ అడిగాం. 18 సార్లు. నేనే ఆనాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మా పార్టీకి, పొలిట్ బ్యూరో మెంబర్గా, ఆనాడు ప్రతిపక్షంలో మీరు సాగిస్తున్న ఈ దమనకాండ మీద డీజీకి రిప్రజెంట్ చేయడానికి 18 సార్లు మేము వెళ్తే ఒక్కసారి కూడా డీజీ గారిని చూసే అదృష్టం మాకు కలగలేదు. ఆనాడు సవాంగ్ గారు కావచ్చు, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు, వారిని చూసే అదృష్టం మాకు కలగలేదు. చిన్న ఫోన్ కాల్ రాకపోతే పోలీసులు మా వాళ్ళని చూడలేదు అంటారు. ఇదేంటి మరి? 18 టైమ్స్ నేనే అండర్ మై లీడర్షిప్, నా నాయకత్వంలో 18 టైమ్స్ డీజీని చూద్దామని ఆయనకు చెప్పాలనుకున్నా. లేదే, మీ 2 డీజీలను చూసే అదృష్టం నాకు కలగలేదే. బొత్స ఫోన్ ఎత్తాడంట, ఇక్కడ ఐజీ గారు ఫోన్ ఎత్తలేదంట, ఇక పోలీసు వ్యవస్థే సర్వనాశనం అయిపోయిందని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేమి పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అంటూ, ఇది సరైన పద్ధతి కాదు. మీకు అసలు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. మీ వ్యవహార శైలి అంతా కూడా జస్ట్ లైక్ దట్ చేస్తున్నారు. ఈనాటి మీరు రాంబాబు దగ్గరికి వెళ్ళి అటువంటి దుష్ట చరిత్ర కలిగిన అటువంటి వ్యక్తి ఇంటికెళ్ళి మీరు ఈ రకంగా మాట్లాడటం సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, బ్రహ్మాండంగా ప్రజాహిత పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని జంగిల్ రాజ్ అన్నందుకు మీరు దాన్ని మాట వెనక్కి తీసుకోవాలి. జంగిల్ రాజ్ అనే పరిపాలనకి పితామహుడు మీరు
థ్యాంక్ యూ. ఇప్పుడు మా నాయకులు ఉన్నారు ఇక్కడ, దీపక్ రెడ్డి గారు, ఫార్మర్ ఎమ్మెల్సీ అండ్ ప్రజెంట్ చైర్పర్సన్, వారు కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారము. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఇప్పుడే చూడటం జరిగింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా అమాయకంగా ఏదో జంగల్ రాజ్ అని చెప్పి మాట్లాడినాడు. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్ర పోయింది అని అంటారు కదా, కానీ దాన్ని కొంచెం మార్పు చేసి చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఈ 100 ఎలుకలు తిన్న పిల్లి ఇప్పుడు కొత్తగా జెరూసలేం యాత్ర పోతుందేమో అని చెప్పి అనొచ్చేమో అని చెప్పి అంటున్నాను. భారతదేశాన్ని నెంబర్ 1 స్థానం జంగల్ రాజులో ఆ రోజు పెట్టింది మీ 5 ఏళ్ళ సమయంలో మీరు కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తూ, నేను సూటిగా కొన్ని ప్రశ్నలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికే వేయాలనుకుంటున్నాను. మీ 5 సంవత్సరాల్లో కొన్ని ఇన్సిడెంట్స్, దీనికి మీరు జవాబు చెప్పగలుగుతారా అని. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన జోగి రమేష్ దాడి చేశాడు, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన చేసిన దాడి, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించినాడు, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. టీడీపీ ఇప్పుడే మా పెద్దలు చెప్పినారు, రామయ్య గారు, పట్టాభి గారి ఇంటిపైన 3 సార్లు దాడి చేసినారు. చిన్న పాప ఇంట్లో ఉన్నా, మహిళలు ఇంట్లో ఉన్నా పట్టించుకోకుండా మీరు ఆ విధంగా వాళ్ళని భయభ్రాంతులు చేసి దౌర్జన్యాలు చేసినారు, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయము దగ్నం చేసి అరాచకము చేసి అక్కడ మీరు చేసింది అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. సార్ 1 సెకండ్ సార్, ఏదో గన్నవరం పార్టీ హౌస్ చూపించు వీడియో, మీకు సపోర్ట్గా వీడియో. రాజ్ ఎగ్జాంపుల్ ఇది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి ఇద్దరు జేసీ ప్రభాకర్ రెడ్డిని, అష్మిత్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించినారు. మళ్ళా వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత ఊరు లోపలికి వస్తుంటే అక్కడ అడ్డుకొని మళ్ళా అరెస్ట్ చేసి జైలుకి పంపించినారు. జైల్లో కోవిడ్ ఎక్కించి వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు. ఇది కుట్ర, ఇది సైకోతత్వము, ఇది జంగల్ రాజ్కి ఉదాహరణ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. పల్లా శ్రీనివాసరావు గారి కాంప్లెక్స్ని కూల్చటము, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అయ్యన్న పాత్రుడు గారి ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు అది కూల్చటము, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రాజెక్ట్స్ సందర్శించేదానికి చంద్రబాబు నాయుడు గారు పోతే కాన్వాయ్ పైన రాళ్ళు వేయించటము, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన పెట్టుకుంటే ఆ పర్యటన అడ్డుకున్నారు. వారు నడుచుకొని పోతాము అని చెప్పి నడుచుకొని పోతుంటే లారీలు అడ్డం పెట్టి ప్రజల్ని రానియకుండా అడ్డుకోవటము, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు పోతుంటే బార్డర్లోనే ఆపేసి వారిని పోనీయకుండా అడ్డుకున్నారు, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారిని అడుగడుగునా అడ్డుకున్నారు, వాహనాలను సీజ్ చేశారు. కనీసం స్టూల్ పైన నిలుచుకొని మాట్లాడతామంటే 6 స్టాళ్ళు, ఆ స్టూల్ కూడా మీరు లాక్కున్నారు. లోకేష్ గారి పైన 20 కేసులు పైగా పెట్టినారు, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు అక్రమ కేసులు పెట్టినారు, అరెస్టు చేశారు, 3rd డిగ్రీ వారి మీద ప్రయోగించినారు. ఆయన సొంత నియోజకవర్గాన్ని ఆయనకి 5 సంవత్సరాలు పోనీయకుండా అడ్డుకున్నారు, అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అరెస్టు చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్లకి తిప్పుతూ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు ఎక్కడుండారో కూడా తెలియకుండా, కనీసం లాయర్ పోయి కోర్టులో ఫైల్ చేయనీయకుండా రాక్షస ఆనందం పొందుతూ మీరు చేసింది అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు తెలుపుకుంటున్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వేలు చెప్పొచ్చు, ఈరోజు టైం సరిపోదు. 5 సంవత్సరాల్లో అరాచకము, ఆటవిక పాలన, జంగల్ రాజ్ చేసింది మీరు. అందుకనే ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకి దింపినారు అని చెప్పి తెలుపుకుంటూ, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా మీకు లేకుండా కేవలం పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయినారు, కర్ణాటక రాష్ట్ర వాస్తవ్యులుగా మీరు మిగిలిపోయినారు. ఇది దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, నిజమైన జంగల్ రాజ్ అది అని చెప్పి.
తర్వాత ఇప్పుడు ఈ రప్ప అని చెప్పి ఇప్పుడు విపరీతంగా వింటూ ఉన్నాం. ఈ రప్ప గురించి కూడా నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ మళ్ళా అధికారంకి వస్తే అంట వాళ్ళు రప్ప చేస్తారంట. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కూటమి మేము అధికారంలో ఉన్నాము. మేము చేయలేమా రప్ప? మేము చేయలేమా మీరు మాట్లాడిన హింస అంతా? కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వద్దు అని అంటారు. ఒక గంట టైం వదిలితే చాలు ఈ రప్ప అనే మాట్లాడే వాళ్ళందరికీ కూడా మేము సరైన జవాబు చెప్పగలుగుతాము. కానీ అది మేము చేయటం లేదు. సో ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి కేవలము రెచ్చగొడతా ఉన్నాడు. రెచ్చగొట్టి ఒక ఘర్షణ తీసుకొని వచ్చి ఆ పార్టీ చనిపోయే పార్టీని కాపాడుకోవాలా, ఆ పార్టీలో ఉండే వాళ్ళు వదిలిపోకుండా ఈ కేసులు పడితే అట్టన్నా ఆ పార్టీలో మిగిలిపోతారని చెప్పి ఒక కుట్ర రాజకీయం చేస్తున్నారు. దయచేసి అందరు గమనించండి అని చెప్పి నేను కోరుతున్నాను. రెండోది, రప్ప అని ఒక సైడు మాట్లాడతారు, మరొక సైడు మాత్రము చాలా అమాయకంగా మరొకరు మాట్లాడతారు. చిలుకలూరుపేట నుంచి చిలక పలుకులు నిన్న ఒకరు బలికినారు. ఏమని అంటే నేను గుడికి పోతే మా మీద కేసులు పెడుతుండారు అని అంటున్నారు. గుడికి పోతే ఎక్కడైనా పోలీసులు కేసులు పెట్టేది మనం విన్నావా? మీరు చేసిన పని ఏంది అని చెప్పి అది కప్పిపుచ్చుకొని అమాయకంగా మాట్లాడతాము. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒకసారి నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో సైబరాబాదులో నాటిన ఒక మొక్కని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించింది. ఈరోజు గంజాయి వనంలో ఒక కలుపు మొక్కగా మిగిలిపోయింది అని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉండరు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సింపతి కోసము మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం ఏదో జరుగుతుంది అని చెప్పి నేను అంటున్నాను. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో ఉండుంటే ఫస్ట్ అరెస్ట్ అయ్యి ఉండేది కొడాలి నాని. ఇంతవరకు అరెస్ట్ కాలేదు అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం లేదని చెప్పి నేను అక్కడే మీకు తెలుపుకుంటున్నాను. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన ఈరోజు కేసులు పెట్టినాము. అదే మీ సమయంలో ఒక్కరిపైనన్నా మీరు కేసులు పెట్టినారా? మీరు చెప్పగలుగుతారా? ఇది పారదర్శకంగా పాలన అంటే అని చెప్పి గర్వంగా నేను ఈరోజు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి విజన్, లోకేష్ గారి కార్యాచరణలో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. మీరు ఎన్ని కుట్రలు పెట్టినా మీరు అడ్డుకునే దానికి జగన్మోహన్ రెడ్డిని తరము కాదు అని చెప్పి మాత్రం ఈరోజు నీకు తెలుపుకుంటున్నాను. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని అంటారు. అందుకనే మీ వాళ్ళని నోరు జాగ్రత్తగా పెట్టుకోమను. మీ పార్టీ కూడా ఆ విధంగా ఏమైనా ఛాన్స్ ఉంది. లేకపోతే ఈ ఎలక్షన్స్లో 11 సీట్లు కూడా మీకు రావు అని చెప్పి నేను ఈరోజు తెలుపుకుంటున్నాను. అసెంబ్లీకి ఎట్టా మీరు రారు, అసెంబ్లీకి వచ్చేదానికి భయపడుతున్నారు. మొన్న స్పోర్ట్స్ మీట్ పెట్టినాము. ఆ స్పోర్ట్స్ మీట్లో అన్న రాండి అని అంటే ఆడ కూడా మీరు రాలేకపోయినారు. ఎందుకంటే ఆడ మైక్ కూడా మీకు ఇవ్వరు కదా, మైక్ ఇష్యూ లేదు. ఎందుకు రాలేదు? 11 మంది ఉండరు. ఒక క్రికెట్ టీంకి అయితే మీరు సరిపోతారు కదా. మేము ఒక క్రికెట్ టీం మీకు పెట్టినాము. దానికి పేరు కూడా నెంబర్ 11 టీం, సైకో టీం అని కూడా దానికి పెట్టినాము. మీరు రాకపోతే సో కూటమి ప్రభుత్వం చూస్తున్నా, తెలుగుదేశంని చూస్తున్నా భయపడుతున్నారు మీరు అని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. అందుకనే ఈరోజు నేను చివరిగా ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి. 11 మంది ఎమ్మెల్యేలు మీరు ఉండారు. 11వ తారీఖు 11 గంటలకి 11 ప్రశ్నలన్నా మీరు అడగండి. ఒక 11 నిమిషాల కన్నా అసెంబ్లీకి రాగలుగుతారా అని చెప్పి నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నాను. పులివెందల పులో కాదో ఆ రోజు తేలిపోద్ది అని చెప్పి మాత్రము నేను అడుగుతున్నాను. ఇప్పుడు అశోక్ గారు చెప్తారు. అందరికీ నమస్కారం. తిరుపతి లడ్డూలో ఉన్న నెయ్యి మీద కల్తీ అయిందా లేదా అనే విషయంలో వైసీపీ ప్రభుత్వం మాట్లాడేది పూర్తిగా కల్తీ. ఇదేమంటే మనకి క్రిమినల్ కేసుల్లో ఒక వ్యక్తి హత్య చేయబడితే అతను ఎలా మరణించాడంటే హత్య చేయబడ్డారు అంటాం. నేను మరణించాడని వదిలేస్తా అంటే అర్థం ఏంటి? అతను హత్య చేయబడలేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇందుట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఎన్డీటీపీ రిపోర్ట్ ప్రకారం ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీదే కదా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళినా, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా, హిందూ పరిషత్ వాళ్ళు వెళ్ళినా ఎన్డీటీపీ రిపోర్ట్లో జంతు కొవ్వు కలిసింది అన్న విషయం బయటకు వచ్చిన తర్వాతే మీరంతా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు దాకా సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళా. ఎందుకంటే
మీకు ఒక భయం ఏర్పడింది. ఇది కల్తీ రిపోర్ట్ అనే సంగతి మీకు తెలుసు కాబట్టి, మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి, పైనుంచి కిందకు మొత్తం అధికారులంతా కూడా కొల్లుడయ్యి కరప్షన్లో ఇరుక్కున్నారు కాబట్టి, దీని నుంచి బయటపడతాకి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు సిబిఐ సూపర్వైజన్లో ఒక సిట్ వేయటం, ఇవాళ సిట్ రిపోర్ట్ రావడం జరిగింది. అయితే సిట్ రిపోర్ట్లో అది లేదు ఇది లేదు, టెక్నికాలిటీస్ కాదు ఇక్కడ కావాల్సింది. మీ హయాంలో లడ్డు క్వాలిటీ తగ్గిందని చెప్పి భక్తులందరూ చెప్పారు. చాలా స్పష్టంగా 16/7/2024 ఇచ్చిన ఎన్డీటీబీ రిపోర్ట్లో బీఫ్ ఫ్యాట్ ఉందని చక్కగా చెప్పారు. వాళ్ళందుట్లో ఆ రిపోర్ట్ పంపించే నాటికి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు కానీ ఇంకో రకమైన ఒత్తిళ్ళు కానీ వాళ్ళ మీద లేవు. మీరు మిల్క్ పంపించారు, నెయ్యి పంపించారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఉన్న వాస్తవాలు అంటే బీఫ్ ఫ్యాట్ ఉంది. అలాగే ఇంకోటి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఐటమ్ 4 అది 97 నుంచి 102 ఉండాల్సిన ఎస్ వాల్యూ 116 ఉంది. జనరల్గా లార్డ్ LARD లార్డ్ అంటే ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం అర్థం ఏంటంటే పోర్క్ ఫ్యాట్. అది అంటే పందికి సంబంధించిన ఆ కొవ్వుకు సంబంధించిన దాన్ని ఏమంటారంటే ఆ మాలిక్యులర్ పర్సంటేజ్ అవనివ్వండి, లేదంటే అందుట్లో ఉన్న రేషియో అవనివ్వండి, అది ఎక్కువ ఉంది. ఓవరాల్గా ఎన్డీటీపీ చెప్పింది ఏంటంటే ఈ పాలు నుంచి వచ్చిన నెయ్యి అంటే దాదాపు కొన్ని 100 టన్నుల నెయ్యి తీయాలంటే కొన్ని కోట్ల లీటర్ పాలు కావాలి. ఆవు నెయ్యిలో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఒకే ఆవు నుంచి వచ్చిన ఆవుకి ఏదైనా డిసీజ్ వచ్చినా, లేదంటే ఒక ఆవుని ఒక స్పెషల్గా పెంచినా దానికి రిపోర్టు అప్లై కాదు. ఒక పెద్ద లార్జ్ కలెక్షన్లో వచ్చిన పాలకిలోంచి తీసిన వెన్నకి ఇది అప్లై అవుతుంది, నెయ్యికి ఇది అప్లై అవుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్డీటీటీ రిపోర్ట్ పక్కన పెట్టేసి సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, లేదంటే సిట్లో అది లేదు. సిట్ రిపోర్ట్ అనేది ఇంకా పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది టెక్నికల్గా. ఇది టెక్నికల్ అంశం కాబట్టి మీరు ఒక రంగం చెప్తున్నారు, మీరేమో మరణించాడని చెప్తున్నాడు, మేము హత్య ఏం చెప్తున్నాం. జరిగిన వాస్తవం ఏంటి? అక్కడ కల్తీ నిజం, అక్కడ వ్యక్తి మరణించింది నిజం. అది ఎంత నిజమో ఇక్కడ కల్తీ అనేది నిజం. కాబట్టి ఈ టెక్నికాలిటీస్ ఇప్పుడు లిక్కర్ విషయంలో అదే అయింది. మేము ల్యాబ్కు పంపిస్తే ఈ కెమికల్స్ ఉండటం అనేది లిక్కర్లో హెల్త్కి మంచిది కాదని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. అప్పుడు మీరేం చెప్పలేదు సమాధానం. మీ హయాంలోనే కల్తీ అనే దానికి పూర్తిగా ఒక ప్రభావం, కల్తీకి అవినీతికి మీ హయాంలో వచ్చిన ప్రభావం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వంలో రాలేదు. ఇక్కడ సమస్య కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరగకపోతే లడ్డూలో నాణ్యత తగ్గిందని చెప్పి కొన్ని లక్షల మంది భక్తులు చెప్పారు. మరి ఇవాళ నాణ్యత విషయంలో అందరూ సంతృప్తిగా ఉన్నారు. అంటే కామన్ సెన్స్ ఉండాలి. వెనక కథ ఉంది. రాజుగారు ప్రజలందరూ ఇది పగలు కాదు రాత్రి అంటే అంతా వేస్తున్నారు. ఒక కళ్ళు లేని పిల్లగాడు ఏమన్నాయంటే అదేంటమ్మా రాత్రి అంటారు, నాకు ఎండక ఒళ్ళంతా కాలుతుంది, ఇది పగలు కదా అన్నాడు. దాని కామన్ సెన్స్ అంటారు. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా మాడుతున్న పరిస్థితి ఇవాళ వైసీపీ నాయకుల దగ్గర ఉంది. ఏదైనా ఒకసారి సుప్రీంకోర్టు ఈ రిపోర్ట్ని ఆమోదించి ఛార్జ్షీట్ ఫైల్ చేయమంటారా, లేదు ఇందుట్లో కొన్ని అంశాలు ఇంకా క్లారిటీ కావాలని చెప్పి అడుగుతారనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి దానికి ముందే వీళ్ళు సంకలు కొట్టుకుని మేమేం చేయలేదంటే మన నెయ్యిల క్వాలిటీ ఎందుకు తగ్గింది, లడ్డు రుచి ఎందుకు మారింది, ఈ ఎన్డీటీపీ రిపోర్టు సమాధానం ఏం చెప్తారు? లార్డ్ అంటే అర్థం ఏంటి? బీఫ్ ఫ్యాట్ ఉందనేది స్పష్టంగా అందులో చెప్పిన ఐటమ్ నెంబర్ 3 అది. అందులో ఏం చెప్పారు? పామాయిల్, బీఫ్ టాలో కూడా ఉన్నాయని చెప్పారు. ఓవరాల్గా ఈ నెయ్యి కల్తీ అయిందని చెప్పి ఎన్డీటీపీ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత కథ స్టార్ట్ అయింది. ఆ రిపోర్ట్ లేకపోతే ఎలా ఉండేదో స్టోరీ. కాబట్టి ఇవాళ సిట్ రిపోర్ట్ మీరు ఆధారంగా చేసుకుని అందుట్లో అలా ఉంది ఇలా ఉంది, మేము హత్య చేయలేదు అతను మరణించాడు, డిఫరెన్స్ ఏముంటుంది? కాబట్టి ఈ రకమైన ఆర్గ్యుమెంట్లు వైసీపీ చేసిన దానికి
మీరు మీకు సాక్షి ఉంది, పత్రిక ఉంది, టీవీ ఉంది కాబట్టి మీ మైకులు మీ ఇష్టం వచ్చిన వాక్కోవచ్చు, కానీ ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితిలో లేరు. ఇది వాస్తవం. నెయ్యిలో ఎంత కల్తీ ఉందో ఎంత వాస్తవమో మీరు చెప్పేది ఏది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మేము కూడా ఏంటంటే ఇది పదే పదే మాట్లాడి భక్తుల మనోభావాలు కూడా దీన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. చాలామంది మాతో చెప్పినప్పుడు ఎందుకంటే అతను కల్తీ చేశాడని చెప్పి ప్రజలు నమ్మారు. ఆ దేవుడి సాక్షిగా జరిగిన విషయాన్ని ఇంకా మనం 10 సార్లు మాట్లాడతాం, అంత మంచిది కాదు. కాబట్టి దీన్ని ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి చాలామంది విఘ్నులు చెప్పారు. కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మాకుంది. ఇక్కడి నుంచి చట్టం దాని పని చేసుకుపోతుంది. వాస్తవం అయితే ఇందుట్లో కల్తీ ఉన్నది అనేది ఎన్డీడీబీ రిపోర్ట్ 16/7/2024లో ఇచ్చిన రిపోర్ట్ వాస్తవం. దాని తర్వాతే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఫస్ట్ ఫైల్ చేసిన వ్యక్తి తిరుపతి లడ్డూలో కల్తీ ఉందని చెప్పి. కాబట్టి ఈ వాస్తవాలు మర్చిపోయి మీరు ఏదో మాట్లాడేస్తే ఇవాళ దాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీ అవినీతి, మీరు చేసిన దురాఘాతాలు, మీ అరాచకాలు ఇవన్నిటి మీద చట్టం తన పని చేసుకుపోతుంది. కొంత సమయం పట్టచ్చు, అంతేగాని చట్టానికి తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ మత సంబంధమైన విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, వాళ్ళు వాడిన నెయ్యి పూర్తిగా కల్తీ నెయ్యి, ఇంక అందుట్లో సందేహించాల్సిన అవసరం లేదు. ఎవరన్నా దీని మీద డిబేట్ రావాలంటే చెప్పండి, ఎక్కడ రమ్మంటారో మేము వస్తాం, రిపోర్ట్స్ తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇది ఏ రకంగా కల్తీ జరిగిందనేది ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ని కూడా మీ దగ్గర పెట్టుకుంటే అర్థమవుతుంది తప్ప ఒక సామాన్య మానవుడికి ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేది అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా డిబేట్ చేయదలుచుకుంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఏ రోజు ఏ డేట్ ఎక్కడ చెప్పినా కూడా ఈ నెయ్యి కల్తీ అయిందా లేదనే విషయం మీద డిబేట్కి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందనే విషయాన్ని వైసీపీ నాయకత్వానికి, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రెస్లో మాట్లాడిన విధానం కూడా ఆ రోజున ఒక మెచ్యూర్డ్ లీడర్ మాట్లాడినట్లేదు. ఏదో ఆవు ఏదో తిందంట, ఆవుకి జబ్బు వచ్చిందంట అంటే అసలు రిపోర్ట్ ఏముందని చదవకుండా మాట్లాడిన విధానం అయితే మేము పూర్తిగా ఖండిస్తున్నాం. Thank you. Any questions on this? You are at liberty to ask us. Right, thank you.